హాయ్ వ్యూవర్స్, ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే జనరల్గా కీటోజెనిక్ డైట్ అవ్వచ్చు, లేదంటే మన వీరమాచిని వీఆర్కే డైట్ అవ్వచ్చు. అందరూ చేసిన తర్వాత నాకు జనరల్గా అడుగుతున్నది ఏంటంటే, జనరల్గా ఈ డైట్ చేసినంత వరకు వెయిట్ బాగానే తగ్గుతున్నాం, కానీ డైట్ ఆపేగానే మళ్ళీ వెయిట్ పెరగడం అనేది జరుగుతుంది. ఎందువల్ల ఇలా జరుగుతుంది అని చెప్పి చాలా మంది అడగడం జరుగుతుంది. కొంతమంది అయితే డైట్ ఆపేసిన ఇమీడియట్గా 1 monthలోనే మళ్ళీ మొత్తం బౌన్స్ బ్యాక్ అయిపోయిన వెయిట్ అంతా పెరిగి మళ్ళీ బ్యాక్ వచ్చేసిందని చెప్పడం జరుగుతుంది. కొందరైతే ఒక 2 weeks చేసి ఆపేసి మళ్ళీ వితిన్ 1 week మళ్ళీ మొత్తం వెయిట్ రీగెయిన్ అవ్వడం ఇలా జరుగుతూ వస్తుంది అనమాట. అంతేకాకుండా కొంత లాంగ్ టర్మ్గా చేసినా సరే ఆపేశాక కొన్ని కేజెస్ వెయిట్ రీగెయిన్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది, జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, అలాగే ఈ వెయిట్ లాస్ బెనిఫిట్ ఏదైతే మనకు వచ్చిందో, అంటే ఈ డైట్ చేయడం వల్ల మనకి మేబీ 10 kgs అవ్వచ్చు, 15 kgs, 20 kgs, 30 kgs ఎంతైతే మనం తగ్గాం మళ్ళీ రీగెయిన్ అవ్వకుండా, బౌన్స్ బ్యాక్ అవ్వకుండా ఎట్లా ఉండాలి, ఏం చేయాలి అన్న పాయింట్స్ ఈరోజు నేను మీతో డిస్కస్ చేద్దాం అనుకుని. చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఒకవేళ నేను చెప్పిన టిప్ ఏదైనా మీకు ఉపయోగపడినట్లయితే నా కామెంట్ సెక్షన్లో మీరు అప్డేట్ చేయండి. దట్ మేక్స్ మీ ఫీల్ హ్యాపీ and it motivates me further to do more videos on this. So I have to say one of my client, YouTube subscriber, Madhavi garu, on this video. She motivated me very well to do this video, and she has given her inputs to do this video. So thanks Madhavi garu. అలాగే ప్రతి ఒక్కరికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, నన్ను ఫాలో అవుతున్న వాళ్ళందరికీ నా థ్యాంక్స్. ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్దర్. ఇఫ్ మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేయనట్లయితే చేయండి. ఇట్ మోటివేట్స్ మీ ఫర్దర్ టు డూ మోర్ వీడియోస్. మనం గెయిన్ అయిన వెయిట్ని మనం ఒక 2 నెలలు 3 నెలలు మనం ఈ కీటోజెనిక్ ఆర్ వీఆర్కే డైట్స్ చేయడం వల్ల తగ్గించుకోవచ్చు. చాలామంది 15 kgs, 20, 30 kgs కూడా తగ్గిన వాళ్ళు ఉన్నారు వితిన్ 2 months ఆఫ్ టైం. బట్ జనరల్గా పర్ మంత్ ఆన్ అన్ యావరేజ్ 8 kgs తగ్గడం చాలా ఈజీగా తగ్గొచ్చు. అయితే ఈ తగ్గిన వెయిట్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వకుండా ఉండాలంటే మనం కొన్ని జాగ్రత్తలు డైట్ అయిపోయినాక తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు డైట్ చేస్తున్నప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నది నేను గత వీడియోస్లో చెప్పాను. కింద లింక్స్ ఉన్నాయి, లేదంటే నా ఛానల్లోకి వెళ్ళి మీరు చూడొచ్చు. బట్ డైట్ ఆపేశాక బయటకు వచ్చాక ఎట్లా మనం బౌన్స్ బ్యాక్ అవ్వకుండా ఉండాలంటే దీనికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఎందుకు మనం బౌన్స్ బ్యాక్ అవుతాం అన్నది ముందు తెలుసుకోవాలి. ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది గ్లైకోజన్ రిజర్వ్స్ మళ్ళీ రీస్టోర్ అవుతాయి మన బాడీలో. ఏదైతే మనకి కీటోజెనిక్ డైట్స్ మనం స్టార్ట్ చేసినప్పుడు ఈ గ్లైకోజన్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం కంప్లీట్గా డిప్లీట్ అయిపోవడం జరుగుతుంది. డిప్లీషన్లోంచి కీటోసిస్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి ఫ్యాట్ బర్నింగ్ అవుతుంది. ఇది ఎలాగ నేను మీకు ఇంతకుముందు గతం వీడియోలో చెప్పాను. సో ఈ గ్లైకోజన్ రిజర్వ్స్ మళ్ళీ బ్యాక్ వచ్చినప్పుడు మళ్ళీ మనం కొంతవరకు వాటర్ రీగెయినింగ్ అంటుంది. బికాజ్ ఎవ్రీ గ్లైకోజన్ మాలిక్యూల్ హోల్డ్స్ 3 molecules ఆఫ్ వాటర్ అని మీకు చెప్పాను. సో ఈ విధంగా ఒక 2 to 3 kgs వరకు మళ్ళీ వాటర్ గెయిన్ అన్నది ఉంటుంది. దాని గురించి ఎవరు వరీ అవ్వద్దు. అందువల్లే మన టార్గెట్ కూడా మనం తగ్గుదాం అనుకున్న వెయిట్ కన్నా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 80 ఉన్నా, 65 అవ్వాలనుకుంటే 62 అయితే మళ్ళీ 62 నా టార్గెట్ పెట్టుకోవాలి. ఈ 62 ఎప్పుడైతే రీచ్ అయ్యానో మళ్ళీ నేను బౌన్స్ బ్యాక్ అయిన ఒక 2-3 kgs మాత్రమే అవుతాను, అంతకు మించి అవ్వను. 65 దగ్గర నేను సస్టైన్ చేయగలను నా వెయిట్ని. సో ఇలా సస్టైన్ చేయడానికి కూడా మళ్ళీ మనం ఈ డైట్ నుంచి బయటికి రాగానే ఈ 2 to 3 kgs ఎనీవే వీ గెయిన్, అది ఎందుకంటే మనం మళ్ళీ గ్లూకోజ్ మెటబాలిజంలోకి వస్తాం కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడం. బట్ అక్కడ నుంచి ఫర్దర్గా వెయిట్ గెయిన్ అవ్వకుండా, రీగెయిన్ అవ్వకుండా ఉండడం కోసం మనం గతంలో ఏదైతే మిస్టేక్స్ చేసామో అండి, అందరూ చదువుకున్న వాళ్ళు అవ్వచ్చు, చదువుకున్న వాళ్ళు, రిచ్ అండ్ పూర్, ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ ఏ సింగిల్ కామన్ మిస్టేక్, దట్ ఈస్ కన్సంప్షన్ ఆఫ్ హై కార్బోహైడ్రేట్స్. సో మనం తీసుకునే ఫుడ్లో 80 to 90% కార్బోహైడ్రేట్స్ తీసుకునే పరిస్థితులు ఈరోజు ఉండడం వల్ల మనం ఏదైతే రెసిస్టెన్స్ డెవలప్ చేసుకున్నామో దాని నుంచి బయటకు రావడానికి కొంత టైం పడుతుంది, డిపెండింగ్ అపాన్ పర్సన్. ఒబిసిటీ రావడానికి దారితీసిన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని సంవత్సరాలు మీరు ఆ పరిస్థితులు, ఆ సిచ్యువేషన్లో మీ బాడీని పెట్టారు, ఆ స్ట్రెస్లో. దాని నుంచి బయటికి రావడానికి అది పర్సన్ టు పర్సన్, కొందరికి 2 monthsలో బయటకు వచ్చేయచ్చు, కొందరికి 3 months పట్టొచ్చు, కొందరికి 6 months పట్టొచ్చు, కొందరికి 1 year కూడా పట్టొచ్చు. మేబీ నాకు 2 నెలలు ఈ వీఆర్కే కీటోజెనిక్ డైట్ చేస్తే నాకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ పోయి మళ్ళీ నేను తర్వాత నార్మల్గా కార్బోహైడ్రేట్స్ తీసుకున్నా సరే వెయిట్ గెయిన్ అన్నది జరగకపోవచ్చు, ఎందుకంటే నాకు రెసిస్టెన్స్ పోయింది కాబట్టి. సో ఓకే, ఇప్పుడు మీరు మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పోయినంత వరకు మేబీ 2 months పట్టొచ్చు, 3 months ఈ డైట్ చేశారు, తర్వాత బయటకు వచ్చారు. అలాగే ఒక 2-3 kgs వెయిట్ గెయిన్ ఉంటుంది. బట్ దాని తర్వాత నుంచి వెయిట్ గెయిన్ రాకుండా ఉండడానికి మనం లో కార్బ్ డైట్లో మన బాడీని పెట్టాలి. సో నేను జనరల్గా అందరికీ చెప్పేది ఏంటంటే, మీరు ఈ వీఆర్కే డైట్లోంచి లేదా కీటోజెనిక్ డైట్స్లోంచి బయటకు వచ్చేసాక కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అన్నది వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. 2 ఓకే, నేను బ్రేక్ఫాస్ట్ అవాయిడ్ చేయలేను అన్న పక్షంలో మీరు గతంలో వీఆర్కే డైట్ లేదా కీటోజెనిక్ డైట్స్ చేస్తున్నప్పుడు మీకు ఏదైతే బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అలవాటు ఉందో అది కంటిన్యూ చేయండి, ఆ హ్యాబిట్ని.
ఎందుకంటే మార్నింగ్ బుల్లెట్ ప్రూఫ్ కాఫీ ఎప్పుడైతే తీసుకున్నారో మీకు మధ్యాహ్నం మేబీ 12-1 వరకు ఆకలి లేకుండా ఉండగలిగే అవకాశం ఉంది. సో ఆ విధంగా మీరు రెస్ట్ ఆఫ్ ద లైఫ్ కూడా 2 మీల్ డైట్ చేయడానికి అవకాశం ఉంటుంది. 2 మీల్ కన్నా ఎక్కువ డైట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో అప్పుడు మార్నింగ్ బుల్లెట్ ప్రూఫ్ కాఫీ తీసుకున్నారు, ఆఫ్టర్ లేదు అంటే అసలు అది కూడా తీసుకోకుండా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కాన్సెప్ట్లో 12 వరకు మీరు ఎటువంటి ఫుడ్ తీసుకోకుండా ఉన్నారు, వెల్ అండ్ గుడ్. అప్పుడు లంచ్ చేయండి. లంచ్ మీరు చేసేది హోల్ గ్రెయిన్ కాన్సెప్ట్కి వెళ్ళండి. అలా మీరు లంచ్లో మాత్రం ఫైబర్ ఎక్కువ ఉండేవి మిల్లెట్స్ అవ్వచ్చు. మిల్లెట్స్ బెస్ట్ ఆప్షన్ నేను ఆల్రెడీ గతంలో చెప్పాను. మిల్లెట్స్ అయితే ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటున్నారో అంతే క్వాంటిటీలో మీరు వెజిటబుల్ కర్రీ అవ్వచ్చు, నాన్ వెజ్ కర్రీ అవ్వచ్చు, ఏదైనా తిన్నట్లయితే అంతే పరిమాణంలో తినండి. ఎందుకు నేను చెప్తున్నానంటే ఎప్పుడైతే మనం కర్రీ క్వాంటిటీ పెంచామో మనం కార్బోహైడ్రేట్ క్వాంటిటీ అన్నది తగ్గించడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనం కార్బోహైడ్రేట్స్ని రెస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా తీసుకున్న కూడా హోల్ గ్రెయిన్ రిలేటెడ్ కార్బోహైడ్రేట్స్ ఉన్నట్టయితే ఫైబర్ ఎక్కువ ఉండి అందులోంచి మనకి గ్లూకోజ్ రిలీజ్ అవ్వడం అన్నది కొంచెం స్లో ప్రాసెస్లో ఉండి మళ్ళీ మనం ఏదైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఒబెసిటీలోకి వెళ్ళకుండా వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉంటుంది. తర్వాత డిన్నర్, మళ్ళీ ఎస్పెషల్లీ డిన్నర్ కూడా వీలైనంత వరకు కార్బ్స్ని తగ్గించేసేయండి. మేబీ తింటే హోల్ వీట్ పుల్కా, లేదంటే చపాతీ, లేదంటే అగైన్ మిల్లెట్స్, లేదు అంటే ఓన్లీ ఆమ్లెట్ విత్ వెజిటబుల్స్, ఎగ్ విత్ వెజిటబుల్స్, చికెన్ విత్ వెజిటబుల్స్, ఎనీ నాన్ వెజ్ ఐటమ్ విత్ వెజిటబుల్స్ తీసుకోండి. వీలైనంత వరకు మ్యాక్సిమం కార్బోహైడ్రేట్స్ డిన్నర్లో కూడా అవాయిడ్ చేయండి. మీరు ఆల్రెడీ ఒక 2-3 మంత్స్ ఈ డైట్కి అలవాటు పడి ఉన్నారు కాబట్టి మీకు ఇమీడియట్గా ఇనీషియల్గా డైట్ ఆపేసిన వెంటనే అంత ఆకలి ఎక్కువ ఉండదు. సో అదే కంటిన్యూ చేయండి. మళ్ళీ మీరు మన పర్టికులర్ గట్ ఏదైతే ఉందో అంటే జీర్ణాశయం అంటాం తెలుగులో, దానికి ఏంటంటే ఎలాస్టిక్ నేచర్ ఉంటుంది. అంటే మనం తినే ఫుడ్ని బట్టి అది అడ్జస్ట్ చేసుకుంటుంటుంది. కొన్ని నెలలో టైం పట్టొచ్చు, కొన్ని రోజుల వ్యవధిలో అది మనం ఎక్కువ ఫుడ్ కానీ తింటున్నట్టయితే అది స్ట్రెచ్ అవుతూ ఎక్కువ కెపాసిటీని బిల్డ్ చేసుకుంటుంది అనమాట. అందుకే కొందరు హ్యూజ్ క్వాంటిటీస్ తినగలరు, బట్ కొందరు కొంచెమే తినగలరు. ఎందుకంటే హ్యూజ్ క్వాంటిటీస్ తినే వాళ్ళకి డే బై డే గట్ ఏదైతే ఉందో అది ఎలాస్టిక్ నేచర్ వల్ల అది ఎక్స్పాండ్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఏదైతే మనం 2-3 మంత్స్ చాలా తక్కువ ఫుడ్ తీసుకుంటాం జనరల్గా మన కీటోజెనిక్ డైట్స్లో, దానివల్ల దాన్ని అది అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ చిన్నగా అవుతుంది. మన ఆహారం తీసుకోవాలి, ఎప్పుడు ఏదో ఒకటి తినాలి, లేదు అంటే ఆకలేస్తూ ఉండడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం బయటకు వచ్చేయడం వల్ల జనరల్గానే మనకి ఆకలి అనేది తక్కువగా ఉంటుంది. అందువల్ల అదే కంటిన్యూ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. మీకు మార్నింగ్ లెగ్గానే ఆకలి లేదా ఏం తినొద్దు. మేబీ ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు తినండి, 11-12 అప్పుడు ఆకలేసినప్పుడు తినండి. మోస్ట్లీ ఈవినింగ్ ఆకలేదు. ఒకవేళ ఈవినింగ్ ఆకలేస్తే ఎలాగైతే మనం కీటోజెనిక్ డైట్స్లో ఆల్మండ్స్ అవి తినేవాళ్ళం అలా డ్రై ఫ్రూట్స్ తినండి, లేదంటే ఎనీ ఫ్రూట్ కొంచెం సుక్రోజ్ ఫ్రక్టోస్ కంటెంట్స్ తక్కువ ఉన్న ఫ్రూట్స్ చూస్ చేసుకొని తినండి, ప్రాబ్లం ఏం లేదు. సో ఈ విధంగా మనం డైట్ కానీ చేసినట్టయితే మనకి మళ్ళీ వెయిట్ రీగెయిన్ అయ్యే, బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఎస్పెషల్లీ బ్రేక్ఫాస్ట్ విషయంలో మనం చాలా కేర్ తీసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ వీలైనంత వరకు ఎగ్ ఓరియంటెడ్ బ్రేక్ఫాస్ట్కి అలవాటు పడండి. ఈ బ్రెడ్, ఇడ్లీ, దోశ, ఉప్మా ఇలాంటి ఈ గ్రెయిన్స్ నుంచి అవచ్చు, లెంటిల్స్ నుంచి అవచ్చు, లేదంటే స్టార్చెస్ ఓరియంటెడ్, కార్బోహైడ్రేట్స్ ఓరియంటెడ్ టిఫిన్స్ ఏవైతే ఉన్నాయో, బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఏమైనా కంప్లీట్గా అవాయిడ్ చేసేయండి. రెస్ట్ ఆఫ్ ద లైఫ్ నో ఇష్యూస్. మీకు లంచ్ అన్నది మీకు ఆప్షన్, మీ ఇష్టం, ఏం తింటారో తినండి. మరీ ఉండలేమంటే ఆ లంచ్లో ఆ దోశ ఇడ్లీయో తినాలనుకుంటే అది తినండి, అప్పుడు ప్రాబ్లం లేదు. బట్ ఓవరాల్గా నేను చెప్పిన కాన్సెప్ట్ అయితే మీకు అర్థమై ఉంటుంది. డైట్ నుంచి బయటకు వచ్చాక కూడా విరిగా వెచ్చలవిడిగా మనం మళ్ళీ స్వీట్స్ తినేయడం, టీ కాఫీలు ఎక్కువ షుగర్ వేసుకొని తాగేయడం, లేకపోతే కేక్స్ అవ్వచ్చు, పిజ్జాస్, బర్గర్స్ ఇలా తినుకుంటూ పోతే మళ్ళీ మన బాడీ మళ్ళీ రెసిస్టెన్స్లోకి వచ్చేసే అవకాశం ఉంటుంది. మళ్ళీ మీకు ఓవర్ ద పీరియడ్ మళ్ళీ మేబీ 3 months 4 months వెయిట్ పెరగరు, మళ్ళీ సడన్గా వెయిట్ బౌన్స్ బ్యాక్ అవ్వడం స్టార్ట్ అవుతుంటుంది. ఎందుకంటే మీరు ఏదైతే రెసిస్టెన్స్ పోయిన కండిషన్ ఉందో బాడీ అది మళ్ళీ డిస్టర్బ్ అయిపోయింది, మళ్ళీ రెసిస్టెన్స్ స్టార్ట్ అవుతుంది అనమాట. అప్పుడు మళ్ళీ కీటోజెనిక్ డైట్ చేయాలి. లేని పక్షంలో మీరు ఆల్రెడీ చేసిన కీటోజెనిక్ డైట్ని మీరు వ్యాధిని జాగ్రత్తగా కాపాడుకున్నట్టయితే, వెయిట్ లాస్ని కాపాడుకున్నట్లయితే మీరు మళ్ళీ కీటోజెనిక్ డైట్స్కి జోలికి వెళ్ళే అవసరం లేదు. బట్ రిపీటెడ్గా చేసిన ప్రాబ్లం లేదు, బట్ కొంత టైం ఇవ్వడం బెటర్. మేబీ 6 months 1 year టైం ఇచ్చి మళ్ళీ చేయడం బెటర్. అంతేకాకుండా జిమ్ అండ్ ఎక్సర్సైజ్ అన్నది మీ లైఫ్లో ఒక భాగం అయిపోవాలి. జిమ్కి వెళ్ళకుండా, ఎక్సర్సైజ్ చేయకుండా డేని కంప్లీట్ చేయొద్దు. అది చాలా ముఖ్యం, చాలా అవసరం. దీనివల్ల హార్ట్ హెల్తీగా ఉంటుంది, బ్లడ్ వెసల్స్ హెల్తీగా ఉంటాయి. అంతేకాకుండా మన మూడ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే హార్మోన్స్ అవ్వచ్చు, కొన్ని బ్రెయిన్లో రిలీజ్ అయ్యే సెక్రిషన్స్ అవ్వచ్చు, అవి మనల్ని హ్యాపీ మూడ్లో పెట్టేటువంటి సెక్రిషన్స్ అన్ని బ్రెయిన్లో జరిగితే ఎక్సర్సైజ్ ఎక్కువ చేయడం వల్ల. అంతేకాకుండా హార్ట్ హెల్తీగా ఉంటుంది, మజిల్స్ బిల్డ్ అవుతుంది. మజిల్ బిల్డ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్, ఉమెన్ ఆర్ మెన్ ఇద్దరికి కూడా. మజిల్ ఎప్పుడైతే బిల్డ్ అయిందో ఎక్కువ క్యాలరీ కన్జంప్షన్ అంటే మీ BMR ఎక్కువ పెరుగుతుంది అనమాట.
దానివల్ల మీ BMI తక్కువగా ఉంచుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీకు స్ట్రెంత్ అవ్వచ్చు, లుక్ అవ్వచ్చు, ఫిట్నెస్ అవ్వచ్చు అన్నది ఎప్పుడు కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. రన్నింగ్, వాకింగ్, అలాగే జిమ్కి వెళ్ళి వెయిట్స్ ఎక్సర్సైజ్ చేయడం, ఫుడ్లో ఈ కేర్ తీసుకోవడం. ఎప్పుడైతే ఇవన్నీ చేసామో మన తగ్గిన వెయిట్ని సస్టైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. మళ్ళీ వెయిట్ బౌన్స్ బ్యాక్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్. నేను చెప్పింది పాటిస్తారని. ఒకవేళ నేను చెప్పిన టిప్ ఏదైనా మీకు ఉపయోగపడినట్లయితే నా కామెంట్ సెక్షన్లో మీరు అప్డేట్ చేయండి. దట్ మేక్స్ మీ ఫీల్ హ్యాపీ అండ్ ఇట్ మోటివేట్స్ మీ ఫర్దర్ టు డూ మోర్ వీడియోస్ ఆన్ దిస్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, నన్ను ఫాలో అవుతున్న వాళ్ళందరికీ నా థ్యాంక్స్. ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్దర్. ఇఫ్ మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేయనట్లయితే చేయండి. It motivates me further to do more videos. Thank you very much.